హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టెలర్ ఛానల్. ఈరోజైతే మనం కాటన్ శారీస్కి వన్ బార్డర్కి అయితే వర్క్ వస్తుంది. ప్లెయిన్ శారీస్కి ప్లెయిన్ బ్లౌజెస్కి పక్కన ప్రింటెడ్ వర్క్ ఒకటి వస్తుంది. వన్ సైడే వస్తుంది. అది కూడా బ్యాక్కి వేస్తే హ్యాండ్స్కి ఉండదు, హ్యాండ్స్కి వేస్తే బ్యాక్ సైడ్ అని చూడండి. ఇలా వచ్చింది కాటన్ శారీకి. ఇది వన్ సైడ్ వచ్చింది. నేను దీన్ని బ్యాక్కి వేసాను, బ్యాక్ సైడ్ వేసాను ఈ ప్రింట్ని, ఈ వర్క్ని. హ్యాండ్స్కి వేయలేదు. హ్యాండ్స్కి ప్లెయిన్గా ఉంటుంది కదా, హ్యాండ్స్కి కొంచెం సింపుల్గా మన చేతిలో ఉన్న థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, దాంతోనే ఒక చిన్న ట్రిక్ తోటి మనం ఒక మోడల్ ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన హ్యాండ్ కన్నా ఎక్కువగా ఎక్స్ట్రా కొంచెం థ్రెడ్ పైప్ అయితే తీసుకొని, పైపింగ్ అయితే మీకు మీ దగ్గర ఏ పైపింగ్ ఉన్నా, ఎంత నెంబర్ది ఉన్నా సరే, ఫస్ట్ ఒక స్టిచ్ వేసి ఇలా మళ్ళీ కొంచెం స్టిచ్ చేసి ఆపోజిట్గా ఇంటూకి మార్క్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం టైట్గా లాగి ఇలా స్టిచ్ చేసి మళ్ళీ కొంచెం చూడండి, ఇది అటు సైడ్కి, ఇది ఇటు సైడ్కి, మళ్ళీ పాదం కిందకి టైట్గా లాగాలి. మరి లూజ్గా ఉన్నా కూడా కొంచెం కరెక్ట్గా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటే ఒక మోడల్ లాగా, ఒక డిజైన్ లాగా, పర్ఫెక్ట్గా థ్రెడ్ వర్క్ లాగా పర్ఫెక్ట్గా ఎంత బాగా వస్తుందో. బ్యాక్కి మాత్రమే ప్రింట్ కాకుండా హ్యాండ్స్కి కూడా కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా ఇలా వేస్తున్నాను నేను. వీడియో మొత్తం చూడండి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎటువంటి మోడల్స్ కానీ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. మీకు ఏ వీడియో కావాలి, ఎలాంటి వీడియో కావాలన్నది కూడా నాకు కామెంట్ చేయండి. న్యూ మెంబర్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, మొత్తం నేను ఇలాగే హ్యాండ్ మొత్తం ఇలాగే థ్రెడ్ పైపింగ్ తోటే సింపుల్గా మన చేతిలో ఉన్న దాంతోనే వర్క్ అయితే చేసినట్టు అయిపోతుంది. బ్యాక్ అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ కనిపిస్తుంది. అయిపోయింది చూడండి. ప్లెయిన్గా ఉన్న హ్యాండ్ని కొంచెం ఇలా రకరకాలుగా కూడా వర్క్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా. నేనైతే ప్రజెంట్ ఇదొకటే చూపించాను. దీన్ని ఇంకా రకరకాలుగా కూడా వర్క్ చేసుకోవచ్చు. నచ్చింది ఆ వీడియో చూసి కామెంట్ చేయండి. పైపింగ్ గురించి కానీ, మన బ్లౌజెస్ కటింగ్, స్టిచ్చింగ్ ఎటువంటి వీడియోస్ అయినా మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. చూసేసి ఎలా ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి. చూడండి, బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఎలా ఉంది, కొంచెం ప్లెయిన్గా కాకుండా మ్యాచ్ అయిందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై ఆల్.